సాంకేతిక సమస్యల కారణంగా అంతరిక్షంలోని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఇరుక్కుపోయిన ఆస్ట్రోనాట్ సునీతా విలియమ్స్ 2025 ఫిబ్రవరిలో భూమికి తిరిగి రానున్నారు. సునీతా విలియమ్స్ను తనతో పాటు ఇరుక్కుపోయిన బుచ్ విల్మోర్లను తిరిగి తీసుకురానున్నామని నాసా అధికారికంగా ప్రకటించింది. భారతీయ మూలాలున్న సునీతా విలియమ్స్ గతంలో కూడా పలుమార్లు అంతరిక్ష కేంద్రానికి వెళ్ళి వచ్చారు. ఈ సంవత్సరం జూన్ 5వ తేదీన 8 రోజుల టెస్ట్ మిషన్ కోసం బోయింగ్ స్టార్ లైనర్పై ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్కు సునీతా విలియమ్స్ వెళ్లారు. కానీ స్టార్ లైనర్ ప్రొపల్షన్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం వల్ల వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. స్టార్ లైనర్లో ఉన్న 28 థ్రస్టర్లలో 5 ఫెయిల్ అయ్యాయి. అలాగే హీలియం కూడా లీక్ అవ్వడం మొదలైంది. థ్రస్టర్లలో ఒత్తిడిని సృష్టించడానికి హీలియం అవసరమవుతుంది. నాసా ఆస్ట్రోనాట్ ఆపరేషన్లలో రీషఫలింగ్ అనేది చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. కానీ సునీతా విలియమ్స్ బుచ్ విల్మోర్ల కోసం 2025 ఫిబ్రవరిలో స్పేస్ ఎక్స్కు చెందిన డ్రాగన్ను పంపించనున్నారు. ఇందులో 4 ఆస్ట్రోనాట్లకు స్పేస్ ఉంటుంది. 2 సీట్లను సునీత, బుచ్ల కోసం ఖాళీగా ఉంచనున్నారు. బోయింగ్ స్టార్ లైనర్ మరికొద్ది రోజుల్లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి అన్డాక్ అయిపోయి భూమికి తిరిగి వచ్చేయనుంది. కానీ ఇది సేఫ్గా ల్యాండ్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ కూడా ఒక యూట్యూబ్ పోడ్కాస్ట్లో ఇదే అన్నారు. స్టార్ లైనర్లో చాలా సమస్యలు ఉన్నాయని, దీని కారణంగా ఆ స్టార్ లైనర్లో వారిని కిందకి తీసుకురావడం చాలా ప్రమాదకరమని అన్నారు. సో కేవలం 8 రోజుల మిషన్ కోసం అంతరిక్షానికి వెళ్ళిన సునీతా విలియమ్స్ 8 నెలల తర్వాత తిరిగి రానున్నారన్నమాట.